హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం కూల్ డ్రింక్స్ గురించి మాట్లాడుకుందాము. వీడియో లాస్ట్ వరకు చూడండి. మీకు నచ్చితే లైక్ చేయండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీరిచ్చే లైక్స్, మీరు చేసే సబ్స్క్రైబ్స్ వల్లనే నేను మరిన్ని మంచి వీడియోలు మీ ముందుకు తీసుకొచ్చే అవకాశం దొరుకుతుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇక టాపిక్లోకి వచ్చేద్దామా. ఈరోజు మనం కూల్ డ్రింక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాం కదా. అసలు కూల్ డ్రింక్స్లో ఉండే పదార్థాలు ఏంటి, ఏ పదార్థాలతో ఈ కూల్ డ్రింక్స్ని తయారు చేస్తారో ముందుగా తెలుసుకుందాము. కూల్ డ్రింక్స్లో ప్రధానంగా నీరు, చక్కెర, కార్బన్ డైఆక్సైడ్, ఆమ్లాలు మరియు ఫ్లేవర్స్, అలాగే ఫుడ్ కలర్స్, అలాగే కొన్ని రకాల కూల్ డ్రింక్స్లో కెఫెన్, విటమిన్స్ మరియు ఇతర పదార్థాలను కూడా వాడుతూ ఉంటారు. సో ఈ కూల్ డ్రింక్స్ తాగడం వలన ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అన్న విషయం మనం మాట్లాడదాము. ముందుగా కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకుంటే మనం బాడీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవుతాయి. అందులో ముఖ్యంగా కిడ్నీస్ ఫెయిల్ అవుతాయండి. సో కూల్ డ్రింక్స్ ఎక్కువగా తీసుకోకూడదు. ఇది మనకి చాలామంది చెప్తూనే ఉంటారు. అయినప్పటికీ ఏంటంటే ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నవాళ్ళు ఎక్కువగా ఈ కూల్ డ్రింక్స్ ఇంటికి తెస్తూ ఉంటారు. ఎందుకంటే పిల్లలు చాలా ఇష్టంగా తాగుతూ ఉంటారు కాబట్టి. పిల్లలే కాదు, కొంతమంది పెద్దవాళ్ళు కూడా మనం బిర్యానీ లాంటివి కానీ ఏదైనా స్పైసీ ఫుడ్ ఇంట్లో ప్రిపేర్ చేసేటప్పుడు, నాన్ వెజ్ లాంటివి ప్రిపేర్ చేసేటప్పుడు పక్కన కంపల్సరీ కూల్ డ్రింక్ పెట్టుకుంటారు. కూల్ డ్రింక్ లేకపోతే వాళ్ళకి ఫుల్ఫిల్ అవ్వదు. సో అలాంటి కూల్ డ్రింక్స్ తాగితే ఎలాంటి ఇబ్బందులు వస్తాయి అనే విషయం పైన మనం మాట్లాడదామా. పిల్లలు ఏడుస్తున్నారని చెప్పి చాలామంది తల్లిదండ్రులు కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్ కొనిస్తూ ఉంటారు. అయితే ఎనర్జీ డ్రింక్స్ పిల్లలకు తరచూ ఇవ్వటం వలన వారికి శారీరక, మానసిక ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. అలాగే ఈ ఎనర్జీ డ్రింక్స్ చాలా చెడు ప్రభావాన్ని చూపుతున్నాయి కాబట్టి వీటిని ఎక్కువగా తాగితే కొందరు పిల్లల్లో ఆత్మహత్య ఆలోచనలు కూడా పెరుగుతున్నాయని అధ్యయనంలో పేర్కొంటున్నారు. ఎనర్జీ డ్రింక్స్కి సంబంధించి 21 దేశాలకు చెందిన 1.2 మిలియన్లకు పైగా పిల్లలు, యువకులపై 51 అధ్యయనాలు నిర్వహించి ఈ విషయాలను తెలియజేస్తున్నారు. ఈ డ్రింక్స్ ఎక్కువగా తాగడం వలన పిల్లలకు చదువు మీద ఆసక్తి తగ్గుతుంది. నిద్రలేమి, ఒత్తిడి, డిప్రెషన్, అనారోగ్యపరమైన సమస్యలు, ఆహారం తినడానికి ఆసక్తి చూపకపోవటం వంటి సమస్యలు పెరుగుతున్నట్లు పరిశోధనలో గుర్తించారు. అందుకే 16 ఏళ్లలోపు పిల్లలకు ఎనర్జీ డ్రింక్స్ అమ్మడాన్ని యూకే ప్రభుత్వం స్వచ్ఛందంగా నిషేధించింది. మరికొన్ని దేశాలు ఇదే ఆలోచనలో ఉన్నాయి. అందుకే పిల్లలకు కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్కు బదులుగా ఫ్రెష్ ఫ్రూట్ జ్యూస్, కొబ్బరి నీళ్లు, చెరుకు రసం, నిమ్మరసం వంటివి తాగేలా చిన్నప్పటి నుంచే అలవాటు చేయాలి. ఒకవేళ కూల్ డ్రింక్స్ తాగినా చాలా పరిమితంగా మాత్రమే తాగాలి అని పిల్లలకి మనం మొదటి నుండి కూడా ప్రిపేర్ చేస్తూ ఉండాలి. అయితే అతిగా కూల్ డ్రింక్స్ తాగడం వల్ల వచ్చే వ్యాధులు ఏంటి అంటే షుగర్ వస్తుందండి. ముఖ్యంగా చాలామందికి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది షుగర్. ఇక ఆ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్, శరీరంలో కొవ్వు బాగా పేరుకుపోతుంది, దంత సమస్యలు వస్తాయి, ఫ్యాటీ లివర్ వ్యాధికి దారితీస్తుంది. ఎక్కువగా కూల్ డ్రింక్స్ తీసుకుంటే పురుషులలో స్పెర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది. అలాగే కూల్ డ్రింక్స్లో పోషక విలువలు అస్సలు ఉండవు కాబట్టి వీటిలో ఉండే అదనపు క్యాలరీలు స్థూలకాయాన్ని పెంచుతాయి. వీటిలోని ఫ్రక్టోజ్ వలన అధిక రక్తపోటు వస్తుంది. కూల్ డ్రింక్స్ వల్ల ఆస్టియోఫ్లోరాసిస్ అనే వ్యాధి వచ్చే అవకాశం ఉంది. పంటిపై ఉండే ఎనామిల్ పొర కరిగి పిప్పి పళ్ళు వచ్చే అవకాశం ఉంది. పళ్ళు ఊడిపోయే ఛాన్స్ కూడా ఉంది. అలాగే కిడ్నీలో స్టోన్స్ కూడా వస్తాయి. సో ఈ కూల్ డ్రింక్స్ తాగడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకున్నాం కదా. ఇప్పుడు నేను చెప్పినవే కాదండి, ఇంకా చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. చాలామందికి ఈ విషయం తెలిసి కూడా వాళ్ళు కంట్రోల్ చేసుకోలేక ఎక్కువగా కూల్ డ్రింక్స్ తాగుతూ ఉంటారు. సో మనకు తెలుసు మనం వాడే కొన్ని డ్రింక్స్ టాయిలెట్ క్లీనర్గా కూడా ఇతర దేశాల్లో వాడుతూ ఉంటారని. అయినప్పటికీ కూడా మనం అన్ని విషయాలు తెలిసి కూడా ఇగ్నోర్ చేస్తూ ఉంటాము. దయచేసి ముందు ఆ అలవాటు అనేది మనం మానుకుంటే మన తర్వాత తరాలకు కూడా ఇది అలవాటుగా మారి వాళ్ళు కూడా మంచి అలవాట్లు నేర్చుకొని ఇలాంటి విషపు ఆహారాలను దూరంగా పెడతారు. దయచేసి మనం ముందు మారితే పిల్లలు మార్చుకోవచ్చు. ముఖ్యంగా చిన్నపిల్లలకి ఇలాంటి అలవాట్ల నుండి దూరంగా ఉంచండి. పళ్ళ రసాలు, చెరుకు రసాలు, నిమ్మరసాలు, మజ్జిగలు ఇలాంటివి ఇంట్లో ప్రిపేర్ చేసి ఇస్తూ ఉండటం వల్ల పిల్లలు కొంతవరకు బయట కూల్ డ్రింక్స్ని తాగటం మానేస్తారు. ఫ్రిడ్జ్లో వాటర్ కూడా చాలా ప్రమాదం అని చెప్తూ ఉంటారు. అలాంటిది ఇలాంటి కూల్ డ్రింక్స్ తాగడం వల్ల మన పిల్లల ఆరోగ్యాలు ఏమవుతాయో, మన ఆరోగ్యాలు ఏమవుతాయో ఒక్కసారి ఆలోచించండి. ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలు మీ అందరితో షేర్ చేసుకుందామని చెప్పి ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఇది లాస్ట్ వరకు చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయటం మర్చిపోకండి. తిరిగి మరిన్ని మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను. ఇక ఉంటా ఫ్రెండ్స్.